ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఉత్సాద్ భగత్ సింగ్ పేరేం పేరురా హీరో రా ఓకే. సినిమా ఎట్టుంది కదా చెప్తా. సినిమా రివ్యూ ఫస్ట్ టైం రివ్యూ ఇస్తాను. మా ఏమో రివ్యూ ఇస్తుంది. ఉన్న విషయం కదా ఉన్నది ఇప్పుడు నాకు నీ ఫీలింగ్ అది నా ఫీలింగ్ చెప్తా. ఫస్ట్ ఫ్రెండ్స్ ఒత్త రోడ్డు పక్కన ఆపిన బండి డైరెక్ట్గా ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడడం కూడా. సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని బాగా చూపించారు ఒక పాయింట్. అబ్బో. రెండోది ఏంటంటే మ్యూజిక్ బాగా కొట్టారు. స్టోరీ తక్కువ ఉంది. నమస్తే అన్న. మ్యూజిక్ మాత్రం బాగుంది. థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారి కంటే ఆ పక్కన స్టోరీ కంటే ఆయన చేసే ఫైట్ కంటే మ్యూజిక్ ఎక్కువ వినపడుతుంది సినిమాలో. ఆ స్టోరీ అంటే లవ్ స్టోరీ కొద్దిగా ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత ఫైటే ఉంది. నేను ఇంకెక్కడ ఏం స్టోరీ రావట్లేదని చూస్తా ఉన్నా. మధ్యలో ఎట్టో చోట పోయింది లవ్ స్టోరీ. కొంచెం శ్రీలీలతో కొంచెం హీరోయిన్స్ తో 2-3 సాంగ్స్ ఎక్కువ పెట్టి కొంచెం పెళ్ళైందని కొంచెం స్టోరీ చెప్తే సినిమా బాగుండేది. మా లాంటి వాళ్ళకి కూడా కొద్దిగా నచ్చేది. మరీ ఒకటే మ్యూజిక్ డుమా డుమా అంటే ఒకటే కొట్టడం తిట్టడం ఒకటే ఫైట్. కానీ హీరోయిన్ అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగా చూపించారు సినిమాలో. ఫైట్ బాగానే ఉన్నాయి. ఇక కొన్ని డైలాగులు అంటే అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ డైలాగులు బాగానే ఉన్నాయి అన్ని. నాకు అనిపించింది ఏంటంటే కొంచెం హీరోయిన్ తో లవ్ స్టోరీ కొంచెం పెంచి ఒక సాంగ్స్ పెద్దగా అనిపించేది నాకు. అందులో ఏందో ఆ సాంగ్స్ అర్థమైనట్టు ఉన్నాయి, అర్థం కానట్టు ఉన్నాయి నాకైతే. అది కూడా ఫైటింగ్ లాగే ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా, అర్థమంతక లేవు. అంటే నేను నా ఫీలింగ్ చెప్తున్నాను కూడా, ఎవరి ఫీలింగ్ వాళ్ళది. సాంగ్స్ కొంచెం హీరోయిన్ 2-3 పెడితే బాగుండేది అనిపించింది. ఒక్క సాంగ్ అయితే అర్థమైపోయింది. ఏంటంటే అది పాత సినిమాలో పాట మొత్తం పెట్టారు. ఆ పాట కూడా బాగుంది. మిగతా 2 పాటలు 3 పాటలు అంత అనిపించలేదు నాకు. ఫైట్ బాగుంది. ఆయన పవన్ కళ్యాణ్ స్టైల్గా అందరూ తెలిసిన స్టైల్ బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి అయితే కొంచెం స్టోరీ పెంచితే బాగుండే లవ్ స్టోరీ అనిపించింది. సాంగ్స్ కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. కానీ ఒకసారి చూడొచ్చు అనిపించింది. అది విషయం అలా ఒక మాట చెప్పేసింది. ఇప్పుడు నా రివ్యూ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చాలా కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాను, ప్లస్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యాను. ఎవరికి అవునా కదా కదా. రాజేంద్ర ప్రసాద్ నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. ఈ పవన్ కళ్యాణ్ గారిలో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఎలా కావాలో అలానే ఉంది సినిమా. బట్ సినిమాలో ఫైట్లు మాత్రం బీభత్సం, రచ్చ రంబోలా. ఓ నాయనో, మ్యూజిక్ అయితే చెవుల నుంచి రక్తం కారిపోయింది. తమన్ గారు దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కలిపి కొట్టేటట్టునో వాహమ్ము రక్తం కారిపోయింది. సినిమా మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఇకపోతే కళ అన్నట్టుగా ఆడవాళ్ళకి నచ్చదు. ఆడవాళ్ళకి ఇల్లు జగత్ బాబు, శ్రీకాంత్ ఇలాంటి స్టోరీలు కావాలి. పుష్పాలు బాగుంది సీన్. అమ్ము ఇల్లు అవన్నీ లేవు ఫ్రెండ్స్. కాకపోతే శ్రీలీలది సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ బాగుంది. కానీ కొంచెం లవ్ స్టోరీ అని, కానీ ఒక రేప్ సీన్ ఉంటుందమ్మా, చాలా దారుణంగా చూపించారు. అది కొంచెం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అది బాధ అనిపించింది. ఇక పోతే సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక పండగే ఆ లెవెల్లో ఉంది. పాటలు అయితే బెబ్బే, డాన్స్ అయితే 2-3 మామూలుగా వేసిండు. పర్లేదు, ఆయన ఎప్పుడు అంతే వేస్తారనుకో, కానీ వేసిన స్టెప్లు కూడా స్టైల్గా ఉంటాయి. అది మాత్రం తెలిసిన విషయమే. ఇకపోతే ఫైట్లే, ఓహో ఆయన ఫైట్లు మ్యూజిక్ అయితే రక్తమే కారిపోద్ది. డైలాగులు ఒక 4-5 ఉన్నాయి, చించి పడేసి డైలాగులు ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి. ఇక్కడ మైనస్ ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ తక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూపించాలనుకున్నారో ఆ విధంగా చూపించారు. పవన్ కళ్యాణ్ మొత్తం ఒక రచ్చ రంబోలా. ఓ మ్యూజిక్ అయితే సింగిపోయింది. ఫైట్లు అయితే బేవత్సం. డాన్స్ అయితే మీడియం కంటే తక్కువే. డాన్స్ అయితే మీడియం కంటే తక్కువే. 10 మార్కులు అనుకో, 10లో 3 ఇస్తున్నాయి డాన్స్కి. లేదు తర్వాత స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు. స్టోరీ ఏదో తీశారు, ఏదో చేశారు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఓహో ఆయన మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మాయామైతే ఏది ఇంట్లో ఉన్న గారెలు, పప్పు, ఉండలు, తర్వాత మొత్తం చూపిస్తే వీడియో పెడతాది కూడా. రోహన్ సినిమా ఎట్టుందిరా? వినడుదాం. బాగుంది. ఏ సినిమా? ఉత్సాద్ భగత్ సింగ్. హీరో ఎవరు?
పవన్ కళ్యాణ్. ఎవరికి ఇష్టమైన హీరో? నీకు ఇష్టమైన hero? నీకు ఇష్టమైన హీరో ఎవరురా? అల్లు అర్జున్. ఊరిని ఇచ్చులో అయిపోయింది, నా పని అయిపోయింది. ఓ అల్లు అర్జున్ అంటే వాడికి ఇష్టం. నీకు ఇష్టమైన హీరో కదా? నాకు ఇష్టమే ఉండదు. ఫ్యామిలీ స్టోరీ ఎవరైనా ఇష్టపడతాను. ఎక్కువ నీకు మనసు నీకు ఇష్టమైన హీరో? ఇక అట్టే ఉండదు, అన్ని చూస్తే నాకు అట్లా ఇష్టం అని ఏమి ఉండదు. ఆడవాళ్ళు అంతే ఉంటారులే ఫ్రెండ్స్. ఇక నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. అటు రాజకీయ పరంగా కాదు, సినీ ఫీల్డ్ పరంగా అయితే నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, రాజేంద్ర ప్రసాద్ ఇష్టం. తర్వాత ఇక అందరు ఇష్టమే. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇష్టం అని లేదు కాదు. వాళ్ళు ఇంకా వాళ్ళు ఒక రేంజ్ వాళ్ళదే వీళ్ళది ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ పవన్ కళ్యాణ్ మీరు ఒక్కసారి చూడండి పవన్ కళ్యాణ్ సినిమా, కానీ బాగుంది. ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే పండగే, ఇది మాత్రం కన్ఫామ్. ఓకేనా? మరి మా వీడియో నచ్చితే, రివ్యూ నచ్చితే ఇంకా రివ్యూలు ఇంకా చేయాలంటే చెప్పండి, మేము మొదలు పెడతాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది అందరికీ కూడా. ఇంటికి పోవాలి. రోడ్డు పక్కన ఆపి ఫస్ట్ మీకు రివ్యూ చేద్దామని చేస్తున్నాం. ఫస్టే రివ్యూ అన్నమాట.